నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చవితి సందర్భంగా వినాయక స్వామికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల విశేష పూజలు. సాదరంగా స్వాగతం పలికి అతిథులను సత్కరించిన ఉత్సవ నిర్వాహకులు. నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాల మేరకు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సర్టిఫికెట్ల పరిశీలనలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. పేదలకు ఇబ్బందికరంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం సత్వరమే రద్దు చేయాలి. నిరసన కార్యక్రమంలో వామపక్ష నేతల డిమాండ్. పవిత్ర వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విశేష పూజలను నిర్వహించారు. కడప నగరంలోని 50, 30 డివిజన్లతో పాటు ఇతర డివిజన్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన వినాయక స్వామిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. తమ డివిజన్కు వచ్చిన అభిమాన నేతలకు వారు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే తమ ప్రాంతానికి పూజల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. అలాగే ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో స్వామివారి సమక్షంలో నిర్వహించడం మరింత సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదినాన్ని వైభవపేతంగా నిర్వహించుకోవాలనుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదని ఆమె ఈ సందర్భంగా చెప్పారన్నారు. ప్రస్తుతం జన్మదినం రోజున ఆమె అందుబాటులో లేకపోయినా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక స్వామి ఆశీస్సులు ఆ కుటుంబంపై అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధులు సుబ్బారెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని పూజించేందుకు విచ్చేసినటువంటి గడప ఎమ్మెల్యే గడప ఆశా జ్యోతి రెడ్డపల్లి మాధవిరెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది. అలాగే సాయిపేట శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం కడప మొత్తం వినాయక చవితి ఉత్సవాలు సంబరాలు జరుగుతుంటే సాయిపేట రాకతో పిలుస్తూనే విచ్చేసినటువంటి మాధవిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్వీఎస్ఆర్ యువసేన. విచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర నాయకులు రెడ్డపగారి వాసు గారికి, అలాగే కడప ఎమ్మెల్యే కడప ఆశా జ్యోతి శ్రీమతి రెడ్డపగారి మాధవిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. సాయిపేట శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం సమేతంగా మా విఘ్నేశ్వరుని ఉత్సవాలు జరుగుతుంటాయి. సాయిపేటలో మాత్రం మా వినాయకుని ఉత్సవాలు అంబరాన్ని ఉంటాయి. మాధవి మేడం రాకతో, అలాగే వాసు అన్నగారి రాకతో ఇందుకు అనుమతించి విచ్చేసినటువంటి ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా సతీ సమేతంగా విచ్చేసినటువంటి మాధవి అక్క గారు, అలాగే రాజు వెంకటసుబ్బారెడ్డి గారి యువసేన, అలాగే వరసిద్ధి వినాయక చవితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, సాయిపేట పుర ప్రజల ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి ధన్యవాదాలు. జై మాధవ
ఈరోజు వినాయక శుభాకాంక్షలు. మా 50-30 డివిజన్ సంబంధించిన మా తమ్ముడు సుబ్బారెడ్డి గారు, అలాగే మా అబ్బాయి యువరాజ్ గారు, చంద్ర, రాజా, పవన్ కుమార్ అని నేను, మా పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు వాసు గారు రావడం జరిగింది. అలాగే ఆమెది 29వ తేదీ పుట్టినరోజు ఉంది. వీళ్ళందరూ రాలేని సందర్భంగా మేము ఇక్కడే ఆమె పుట్టినరోజు వేడుకలు ఇక్కడే సెలబ్రేట్ చేసినాము. ఆ వినాయకుల స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబంకు అందరికీ సాయపడలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు చేయాలనుకోని కడపలో చాలామంది వెయిట్ చేశారు. ఆమె జనాలకు అందరికీ డబ్బులు ఖర్చు అవుతాయి, అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, నేను చెప్పకుండా ఊరికే ఎత్తుకొని వచ్చి చేస్తారని చెప్పి జనాలకు ఏం ఇబ్బంది ఉండకుండా పోవాలని చెప్పి ఒక పెట్టుకొని ఉంది. అయినా కానీ అక్క లేకపోయినా కానీ ఎవరి కార్యక్రమాలు వాళ్ళందరూ చేసేవాళ్ళే. ఇప్పుడు వినాయక చవితికి వచ్చి పుట్టినరోజు 29 ఉన్నాయి కానీ ఈరోజే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అక్కల్ది. మాకు వినాయక చవితికి పిలిపించినందుకు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొని వెళ్ళిపోయి అక్క ఊరికి పోతూ ఇక్కడ చూసుకొని వెళ్ళిపోయి ఈరోజు వినాయక చవితి సెలబ్రేట్చుకొని కడప ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా అక్క మాధవరెడ్డి గారి పుట్టినరోజు 29 ఉంది కాబట్టి ఆమె ఇక్కడ ఉంటే ప్రజలందరికీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇబ్బంది కలుగుతుంది అనేసి ఆమె వెళ్ళిపోతాం జరిగింది. అయినా కూడా మేము వీడియో పిలిచి ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ జరుపుకున్నాము. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జరుగుతున్న తరుణంలో ఎలాంటి ఆందోళన అవసరం లేవని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. మెగా డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కడప నగరంలోని ఎస్వీడీసీ కళాశాలలో ప్రారంభమైంది. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోలేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 16,364 పోస్టులను భర్తీ చేయనున్నారని, ఇందుకు సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేయడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. జిల్లాలో 700 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి పోస్టులు, 150 జోనల్ పోస్టులకు సర్టిఫికెట్ పరిశీలన జరుగుతుందని ఆయన వివరించారు. సర్టిఫికెట్ పరిశీలనలో పలు సమస్యలు, అనేక రకమైన అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి అధికారిని నియమించామని ఆయన తెలిపారు. డిఈఓ పర్యవేక్షణలో సర్టిఫికెట్ పరిశీలన చేస్తున్నామని, రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశామని తెలిపారు. ఈ ఏడాదిలో మరో డిఎస్సి నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా రాజకీయాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏ కాలేజ్ వాళ్ళు ఇక్కడ గ్లోబల్లో చెప్పింది వెరిఫికేషన్ ఈఎంఐ తెలిసిన ఎట్టు ఏదేమో చెప్పు సార్. బై మిస్టేక్ ఏముండదు, మీరు ఏదో సర్టిఫికేట్ పెట్టింటారు. అట్లా కదమ్మా తల్లి, రాధాకృష్ణారెడ్డి అనే విషయం వీళ్ళకి తెలియదు, కంప్యూటర్ తెలియదు కదా, నువ్వు ఏదో పెట్టింటావు, నువ్వు పెట్టింటి వచ్చింటావు, చూసుకోలేదని చెప్పు, మేము పొరపాటు చేసినామని చెప్పు. కానీ వీళ్ళ
నలుగురికి ఇచ్చారు పేర్లు. ఐదో పేరు ఎందుకు ఉండదు? ఆ పేరు కూడా ఉమెన్ ఉండొచ్చు, మెరిట్లో బై వచ్చి మెరిట్ ఉండొచ్చు. మా ముందు ఉమెన్ లేదు. సరే నేను మాట్లాడతాను. ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి నియామకాలపైన సంతకం చేయడం జరిగింది. మొత్తం 16,364 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేదానికి ఆ కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ పూర్తి చేయడం జరిగింది. వాటిని మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేసేదానికి ముందుగా వారి సర్టిఫికెట్స్ను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మన కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటీలు కానీ ఇవన్నీ కలిసి 700 పైచీలకు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ పోస్టులు 150 ఉన్నాయి. వాటన్నిటికీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. వీటిలో అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో రకరకాల సమస్యలు ఉత్పన్నం కావడము, కొంతమందికి సరైన అవగాహన లేక ఇబ్బందులు కూడా తలెత్తడం జరుగుతుంది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మధుసూదన్ రావు గారు అని చెప్పి మన పాఠశాల విద్యాశాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిఈఓ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు 50 టీములు వేసేసి ప్రతి ఒక్కరికి కూడా వారి అనుమానం నివృత్తి చేస్తూ వారి సర్టిఫికెట్ను వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇంత బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. మొట్టమొదటిసారిగా 16,364 ఉద్యోగాలను భర్తీ చేసే ఒక బృహత్తర కార్యక్రమం. ప్రభుత్వం అనుకున్న ఆశయాలను నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 16,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంకా అనేక మంది ఈ విద్యా సంస్కరణలో భాగంగా ఇంకా అనేక మంది ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా మరో డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుపుతున్నప్పటికీ ఈ సెలెక్ట్ అయిన ఉద్యోగులలో అనుమానాలను లేకుంటే ఆందోళన నెలకొల్పే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది నాయకులు కానీ, కొన్ని మీడియా సంస్థలు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. దీన్ని ఆశీర్వదించాల్సింది పోయి, ఉద్యోగాలు సంపాదించిన వారికి అండగా నిలబడాల్సింది పోయి వారిలో అనుమానాలు రేకెత్తించడం అనేది తీవ్ర అభ్యంతరకరం అని భావిస్తున్నాం. ఉద్యోగ నియామకాలు ఇచ్చేటప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అన్ని రకాలనంటే రిజర్వేషన్కి సంబంధించిన హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మీరు ఏ ఉద్యోగానికి మీరు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారనే దానిపైన నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు పరీక్ష రాసే వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా, లేకుంటే ప్రిన్సిపాల్ కావాలన్నా, లేకుంటే డ్రిల్ మాస్టర్ కావాలన్నా, లేకపోతే ఎస్జిటి పోస్టులు కావాలని చెప్పి వాటన్నిటిని కూడా ఆప్షన్ ఇప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కావాలని చెప్పేసి ఒక రకమైన విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాధాన్యతలను కనుక తారుమారు చేసుకుంటే కోర్టు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆగిపోయి ఈ 16,000 పోస్టులన్నీ కూడా భర్తీ కాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పుడు ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నోటిఫికేషన్లో ఏదైతే మీరు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మీరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ప్రాధాన్యత క్రమం, దాని ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఈ ఉద్దేశాన్ని సహృదయంతో స్వీకరించి మీరు ఏదైతే ప్రథమ ప్రాధాన్యత పెట్టుకున్నారో దానికే మీరు కట్టుబడి ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఆగస్టు 28వ తేదీన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అమరవీరులయ్యారని తెలిపారు. వీరి స్ఫూర్తితో నేడు కడపలో అమరవీరుల ప్రతిజ్ఞ దినంగా చేపట్టాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలను మోపబోమని హామీలు ఇచ్చి నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. మొదటి విడతలో 15,474 కోట్లు, రెండవ విడతలో 12,717 కోట్ల భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు. ఈ భారాల కారణంగా సామాన్య ప్రజానీకం నుండి అత్యధిక మంది ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని వారు ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల ఇప్పటికే భారాలు పెరిగాయని, రానున్న కాలంలో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలను దోపిడీ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వం పాశవికంగా, విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేక మందిని కొట్టినటువంటి నేపథ్యంలో ఈ పోరాటంలో కమ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనేటువంటి కమ్యూనిస్టు నాయకులు వీరమరణం పొందారు. వారి మరణం వృధా కానివ్వబోము. ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, పోరాటాలను కొనసాగిస్తామని, విద్యుత్ ఛార్జీల పెంపును, విద్యుత్ సంస్కరణల పేరుతో దోపిడీ చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక మనిషి జీవిత కాలం 60 సంవత్సరాలు అయితే అందులో సగా జీవిత కాలం విద్యుత్ ఛార్జీల పైన, విద్యుత్ సంస్కరణల పైనే పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాత్రం సంస్కరణలు ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా పటిష్టం చేస్తాం అని చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఏ ప్రభుత్వం చూసినా కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయడం లే. గత ప్రభుత్వం బాధుడు అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏడాది కూటమి ప్రభుత్వంలో మోదుడే అనేటువంటి పద్ధతిలో ఏడా పేడా ఇవాళ ఛార్జీల భారం మోపుతా ఉన్నారు. ఈనాటికి 25 సంవత్సరాల కిందట బషీర్బాగ్ లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం కారణంగా ఆనాటి టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోజు బషీర్బాగ్ ఉద్యమంలో కమ్యూనిస్టులతో సఖ్యతగా మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ, ఈనాటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత ఆయన అదే సంస్థలను అమలు చేశాడు. ఆ తర్వాత మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అమలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. ఈ రోజు విద్యుత్ సంస్కరణలు ఆనాటి కన్నా ఈనాడు చాలా దుర్మార్గంగాను, చాలా ఎక్కువగాను ఉన్నాయి. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు బాగా టెక్నాలజీ పెరగడం వల్ల తగ్గుతా ఉన్నది, విద్యుత్ ఛార్జీలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. ఒకప్పుడు 4.5 రూపాయి విద్యుత్ ఛార్జీ, విద్యుత్ ఒక యూనిట్ ఉత్పత్తి కావడానికి ఖర్చు అయితే ఇప్పుడు 1 రూపాయి మాత్రమే అవుతా ఉంది. కానీ విద్యుత్ ఛార్జీ మాత్రం 4.5 రూపాయలకి ఏం తగ్గడం లేక పెంచుతా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజల యొక్కను దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు. రెండోది, ఈ రోజు విద్యుత్ సంస్థలు అనేటువంటివి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రారంభించాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రారంభించారు, తర్వాత వచ్చిన పాలకులందరూ అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజల ఆదాయాన్ని ప్రజల చేతుల్లోంచి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ గవర్నమెంట్లు చేస్తా ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో ప్రజలు
ఎన్డీఏ గవర్నమెంట్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దివ్యాంగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వికలాంగుల హక్కుల సాధన కోసం విహెచ్పిఎస్ రాజీలేని పోరాటాలు కొనసాగిస్తూ వస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్నసుబ్బయ్య తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో వేడుకలు నిర్వహించారు. తొలుత నగరంలోని మహావీర్ సర్కిల్ నుంచి సమితి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. దివ్యాంగులకు అందాల్సిన సంక్షేమ పథకాలు మొదలుకొని వారి అభ్యున్నతికి అనేక పనులు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు 75 రూపాయల నుంచి పెన్షన్ ప్రస్తుతం 6,000కు పెన్షన్ అందించడంలో విఎస్పీఎస్ పోరాటం ఉందన్నారు. అలాగే వికలాంగులకు వివాహ ప్రోత్సాహం, మోటార్ సైకిళ్ల పంపిణీ, ఇతర ఉపకరణాలు అందజేయడంలో తమ కృషి ఉందనడానికి చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం వికలత్వ పెన్షన్లకు సంబంధించి కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అయితే బోగస్ సర్టిఫికెట్లను తొలగించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ క్రమంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. అవసరమైన విహెచ్పిఎస్ ఉద్యమ బాట పట్టేందుకు కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విహెచ్పిఎస్ నాయకులు, దివ్యాంగులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓకే మేడం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజున కడప మహావీర్ సర్కిల్ నందు విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ, అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా మహావీర్ సర్కిల్ నందు జెండా ఆవిష్కరణ, విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసి అలాగే కేక్ కటింగ్ చేయడం జరిగింది. విహెచ్పిఎస్ స్థాపించి 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరాలకు అడుగు పెడుతున్న కారణంగా మానశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. విహెచ్పిఎస్ స్థాపించి ఎన్నో పథకాలను కూడా మానశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం ద్వారా వికలాంగులకు 75 రూపాయలు పింఛన్ది 500 నుంచి 1000 రూపాయల నుంచి 3,000 నుంచి 6,000 కూడా పింఛన్ తీసుకుంటారంటే ఒక వికలాంగుల కుల పోరాట సమితి మానశ్రీ మందకృష్ణ ఉద్యమంలోనే ఈ వికలాంగులు 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి కావచ్చు, 3 గంటల స్కూటర్లు కావచ్చు, బ్యాటరీ సైకిల్ కావచ్చు, అనేక పథకాలను కూడా తీసుకుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఇప్పుడు దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా వికలాంగులు ఎంతో జయప్రదం చేస్తున్నారు. మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక సేవలు చేసి వికలాంగుల కోసం ఇప్పుడు తెలంగాణలో కూడా పింఛను తగ్గించడంలో ప్రాధాన్యత పోసింది కాబట్టి ఆడ కూడా ధర్నాలు, రాకరోసలు, మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక, రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా ఇప్పుడు 2 నెలల నుంచి వికలాంగుల పింఛను చాలామంది కూడా 1,20,000 మంది తొలగించడం జరిగింది. ఎందుకంటే నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది. పర్సెంటేజ్ 90%, 85% ఉండే వాళ్ళవి 50%, 40%, అలాగే వచ్చేసి 70% వేస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు కావాలంటే 85% ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి. ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా వికలాంగులకు ఏ విధంగా గతంలో ఇచ్చినారో ఆ పథకాలను అమలు కావాలంటే పర్సెంటేజ్ తగ్గకుండా వికలాంగులకు, నిజమైన వికలాంగులకు అన్యాయం చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే దొంగ సర్టిఫికెట్లు ఉండేవాళ్ళు 40% శివుడు ఉన్నా అవన్నీ తీసేయండి. నిజంగా ఉండేవాళ్ళైతే మాకు అభ్యంతరం లేదు. కానీ నిజమైన వికలాంగులు తొలగించినారంటే మేము దేనికైనా సిద్ధంగా ఉద్యమానికి మళ్ళీ శ్రీకారం చుట్టేదానికి విహెచ్పిఎస్ ముందుకుంటుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వికలాంగుల ఐక్యత. ఈరోజు కడప నగరం
మహావీర్ సర్కిల్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మహాజననేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘాన్ని ప్రారంభించారో దాదాపు ఈనాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని జగజ్జనరావు గారికి విగ్రహానికి పూలమాల వేసి వికలాంగుల ఆనందంగా ఈరోజు గడుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారంటే అది కేవలం మహాజననేత మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలిత పోరాటమే తప్ప ఎవరు కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ నెల లాస్ట్ వరకు మనం చూస్తే వికలాంగులు చాలామంది పింఛన్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిజమైన వికలాంగులకు మేము అన్యాయం చేయము, దొంగ సర్టిఫికెట్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిధులు దోచుకున్నటువంటి వికలాంగులకు మాత్రం నేను పింఛన్ తొలగిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి కూడా సంపూర్ణ మద్దతు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ వికలాంగుల ఐక్య పోరాట సమితి మద్దతుగా నిలుస్తాం. అయితే నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తే మాత్రం కృష్ణమాదిగ గారి రూపంలో మరొక చరిత్ర ఒక ఉద్యమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు మాతయ్య మాదిగ, ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి. పరిపాలన చేతకాని బీజేపీ అధికారంలో లేని ఆప్ నాయకులు ఇంటిపైన దాడులు చేయించడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో కన్వీనర్ దాదా పేర్లు ధ్వజమెత్తారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ విద్యాశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ, సిబిఐ దాడులు నిర్వహించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్య నియంత దుర్మార్గపు చర్య అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పట్ల 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం విషయం కక్కుతూనే ఉందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, అవినీతి రహిత పాలన, తాగు, సాగునీరు, ఉచిత కరెంట్ వంటి ప్రజా గవర్నెన్స్ అమలు చేయడంతో బీజేపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని స్థితిలో బీజేపీ నేతలు ప్రజల ఇళ్ల మధ్యను ధ్వంసం చేస్తూ వారిని, వారి పిల్లలను రోడ్డున పడేశారన్నారు. ప్రజలకు వైద్యం అందకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడం, మొబైల్ ఫోన్ ఉంటే మహిళా ఉచిత బస్సును రద్దు చేసే ప్రక్రియ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వారు ఆరోపించారు. మొన్న ఢిల్లీ మాజీ మంత్రి అయినటువంటి సౌరభ్ భాగవత్ అనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్లస్ గతంలో ఆయన ఒక మంత్రిగా విధి నిర్వహించారు. అయితే ఈనాడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లేకపోయినా కూడా కేంద్ర బీజేపీ పెద్దల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే వారి వెన్నులో వణుకు పుట్టింది. దాని పరిణామాలమే మొన్న మన ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి అయినటువంటి సౌరభ్ భావజ్ గారి ఇంటి మీద దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కేంద్ర యొక్క ధోరణిని నిరసిస్తున్నాం. దేనికంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ తమ అసమర్థతను ఢిల్లీలో ఏదైతే అబద్ధపు బూటపు హామీలు ఇచ్చి అధికారంలో గద్దెనెక్కారో బీజేపీ పెద్దలు, అది యొక్క అబద్ధపు బూటకాలను, వారి యొక్క నాటకాలను బయటపెడుతుంది. వారి కేంద్ర బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వ వైఫల్యాలను వెండికడుతుంది. జనాలను నిరాశ్రయులుగా చేసి రోడ్డు మీద పడేశారు. వారి యొక్క ఇల్లును పాల్గొట్టి విద్య అన్నారు. విద్యను 3 అంతలు ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలకు కార్పొరేట్ పెంచే దిశగా ప్రజలు తమ పిల్లలను చదువుకోలేని దుస్థితికి తీసుకొచ్చి 3 పెంచేసి ఢిల్లీ ప్రజల యొక్క నాడిని, వారి యొక్క జీవనాన్ని అపహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో ఎత్తరపోయిన బీజేపీ ఈరోజు మేము అధికారంలో లేకపోయినా మా నాయకుల మీద దాడులు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు, లాస్ట్కి ఏమీ దొరకకపోయినా కూడా గడ్డి పూస వంటి ఆధారాలు లేకపోయినా కూడా అన్యాయకాంత్రంతో ఏదైతే గత ఎలక్షన్లో నామినేషన్ వేసిన నామినేషన్ పత్రాల ఆధారితంగా కేసు పెడతాం మీ మీద అంటే చెంప చెళ్ళు అనే విధంగా మా
ఎమ్మెల్యే సౌరభ్ భాగవత్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రశ్నించగా వెనుదిరిగి తోక మురిచి ఇంటికి వెళ్లారని ఈరోజు తెలుస్తుంది. పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి పూజా పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీకి ఈవో వెంకటరమణ ప్రధాన అర్చకులు కృష్ణరాజ్య శర్మల ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఈ సందర్భంగా ఇతర సేవా కార్యక్రమాలను ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. నవో నవో భవతి జాయమానోన్హే దురహషామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః వృద్ధ్యాస్మహవ్యైర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నోऽस्तु అనోరాధాన్ హవిషా వర్ధయంతః యదంజేవేమసరస్వీరాः శ్రీవత్యస్య మావిదజోపవానం మహ్యతే ధాన్యం ధనం వశం భవత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః ఉత్తరోత్తర ప్రజారంజక పాలనాసిద్ధిరస్తు మనోవాంఛఫలసిద్ధిరస్తు అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధిరస్తు మనస్సంకల్పిత సర్వకార్యాణి శ్రీ రంగనాథ స్వామి కృపేణ సర్వకార్య శీఘ్ర స్వఫలిత సిద్ధిరస్తు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః జయ జయ చాముండే చండికే త్రిదశమణకుటకోటి సంఘటిత చరణారవిందే గాయత్రీ సావిత్రీ సరస్వతి మహాకృతాభరణే భైరవరవధారణే ప్రకటత శ్రీ ఘోరే ఘోరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చవితి సందర్భంగా వినాయక స్వామికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల విశేష పూజలు. సాదరంగా స్వాగతం పలికి అతిథులను సత్కరించిన ఉత్సవ నిర్వాహకులు. నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాల మేరకు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సర్టిఫికెట్ల పరిశీలనలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. పేదలకు ఇబ్బందికరంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం సత్వరమే రద్దు చేయాలి. నిరసన కార్యక్రమంలో వామపక్ష నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.